రాష్ట్ర అప్పులపై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా దుష్ప్రచారం చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు బట్టబయలైంది. ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకున్నారు. 2024-25 రాష్ట్ర బడ్జెట్లో 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరో శ్రీలంకను చేసేశాడు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గవర్నర్ చేత 10 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని ఆయన చేత అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు బడ్జెట్ సాక్షిగా 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని నిజాన్ని బట్టబయలు చేశారు. ఇంతకీ ఇంత విష ప్రచారం ఎందుకు చేశారు అని ఆ ఇద్దరు మహానుభావులను నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా ప్రజలను పక్కదారి పట్టించి అబద్ధాలతో, దుష్ప్రచారాలతో గ్లోబల్ ప్రచారం చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు మీ మొహాన్ని ఎలా చూపించగలరు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇది తప్పు కాదా? రాష్ట్ర అప్పులపై ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ఇంటి గుట్టు రచ్చకీడ్చుకుంటారా? ఈ విధంగా అబద్ధాలు చెప్పటం ఎంతవరకు సమంజసం అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. నిర్మలా సీతారామన్ గారు ఒక ఆర్థిక మంత్రిగా ఆమె గత 1.5 సంవత్సరం నుండి రాష్ట్ర అప్పులపై మాట్లాడుతూనే ఉన్నారు. 2014 నుండి 2019 వరకు 2.69 లక్షల కోట్లు గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అప్పు చేసిందని, జగన్మోహన్ రెడ్డి 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాడని, వివిధ కార్పొరేషన్లు గ్యారంటీలతో తెచ్చుకున్న అప్పు 1.54 లక్షల కోట్లు ఉందని ఆమె పదే పదే కూడా ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర అప్పులపై గ్లోబల్ ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని వాళ్ళు ఆపలేదు. గవర్నర్ చేత కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పించారు. 10 లక్షల కోట్లు అని రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 6.46 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు ఉందని నిజాన్ని బయటపెట్టడం జరిగింది. ఇంత దుష్ప్రచారం చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 2014-2019 రాష్ట్ర అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలలో 42,180 కోట్ల పైనే ఆ అప్పులను, బకాయిలను ఆయన కట్టడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఏమాత్రం మీరు కట్టగలిగారు? ఈరోజు రాష్ట్ర అప్పులపై ఇంత దుష్ప్రచారం చేసి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిన పని మాత్రం చాలా చాలా సిగ్గుచేటు. ఒక పార్టీపై, ఒక ప్రభుత్వంపై ఇంత దుష్ప్రచారం చేయటం అంత మంచిది కానే కాదు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు మోసగించారు. రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.